డోంట్ డూ దిస్ వైల్ యూఆర్ అప్లైయింగ్ ఫర్ 485 వీసా. రీసెంట్ గా ఒక 485 వీసా అప్లికెంట్ కి రిజెక్షన్ ఎదురైంది. అసలు వాళ్ళు చేసిన తప్పేంటి, ఎందుకు వీసా రిజెక్ట్ అయిందో చూద్దాం. జనరల్ గా మన కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత అండ్ స్టూడెంట్ వీసా ఎండ్ అయ్యేలోపు ఇమిగ్రేషన్ వాళ్ళు మనకి 6 months టైం ఇస్తారు 485 వీసా అప్లై చేసుకోవడానికి. అండ్ మనం ఈ వీసాకి అప్లై చేసినప్పుడు అయితే మాత్రం చాలా డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి ప్రూఫ్స్ కింద, సచ్ యాజ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ డాక్యుమెంట్స్, హెల్త్ ఇన్సూరెన్స్ డాక్యుమెంట్స్, ఐడెంటిటీ డాక్యుమెంట్స్, ట్రావెల్ డాక్యుమెంట్స్ సచ్ యాజ్ పాస్పోర్ట్ ఎక్సెట్రా. అండ్ వీటితో పాటు మనం అప్లోడ్ చేయాల్సిన వేరే ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏంటి అంటే మనం చదివిన కోర్స్ కి సంబంధించినవి, సచ్ యాజ్ అకాడమిక్ ట్రాన్స్క్రిప్ట్స్, కోర్స్ కంప్లీషన్ లెటర్ ఎక్సెట్రా. అండ్ ఎస్పెషల్లీ మన కోర్స్ కంప్లీషన్ లెటర్ ఏదైతే ఉందో ఆ దాంట్లో మనం ఏ యూనివర్సిటీలో చదివాం, ఏ కోర్స్ చేసాం, కోర్స్ ఎప్పుడు స్టార్ట్ అయింది, కోర్స్ ఎప్పుడు ఎండ్ అయింది, ఇలాంటి ఇంపార్టెంట్ డీటెయిల్స్ అన్ని దాంట్లో ఉంటాయి. కమింగ్ టు ద పాయింట్, అసలు ఆ 485 వీసా అప్లికెంట్ కి వీసా ఎందుకు రిజెక్ట్ అయింది, అసలు వాళ్ళు ఏం తప్పు చేశారు అన్న పాయింట్ కి వస్తే, వాళ్ళ కోర్స్ కంప్లీషన్ లెటర్ లో ఆ యూనివర్సిటీ వాళ్ళు ఏ డేట్ నైతే కోర్స్ కంప్లీషన్ డేట్ కింద మెన్షన్ చేశారో అదే డేట్ నా ఈ అప్లికెంట్ వెళ్ళి వాళ్ళు 485 వీసా కోసం అప్లై చేశారు. అదే వాళ్ళు చేసిన తప్పు. సో మనం 485 వీసాకి అప్లై చేసుకున్నప్పుడు మన కోర్స్ కంప్లీషన్ లెటర్ లో ఏదైతే కోర్స్ కంప్లీషన్ డేట్ ఇచ్చారో ఆ డేట్ కి 1 day గ్యాప్ ఇచ్చి ఆ తర్వాతే మనం 485 వీసాకి అప్లై చేసుకోవాలి. కానీ కోర్స్ కంప్లీషన్ డేట్ ముందు కానీ లేదా కరెక్ట్ గా ఆ కోర్స్ కంప్లీషన్ డేట్ రోజున మనం 485 వీసాకి అప్లై చేయకూడదు. అలా చేస్తే ఇమిగ్రేషన్ వాళ్ళు మన వీసా రిజెక్ట్ చేస్తారు. బీ వెరీ కేర్ఫుల్.